ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రసార మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. మల్లికార్జున స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 2 రోజుల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తల్లోని వివరాలు. లోక్సభ 4వ దశ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 8 చొప్పున, బీహార్లో 5, జార్ఖండ్, ఒరిస్సాలో 4 చొప్పున, జమ్మూ కాశ్మీర్లో 1 సీటు కోసం 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, పోలింగ్ వచ్చే నెల 13న జరగనుందని కమిషన్ తెలిపింది. ఒకే దశలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు, ఒడిశాలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు కూడా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశంలోని వివిధ శ్రీరామ క్షేత్రాల్లో సీతారామ కళ్యాణ ఉత్సవాలు నిర్వహించారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరుగుతున్న వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామ్లల్లా జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక సన్నాహాలు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12:16 ఆలయంలోని శ్రీరామ విగ్రహం రామ్లల్లా నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అద్దాలు, కటకాలతో ఏర్పాట్లు చేశారు. అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తరువాత జరుగుతున్న మొదటి శ్రీరామనవమి కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన పండుగ సత్య మార్గాన్ని అనుసరించేలా ప్రేరేపిస్తుందని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. శ్రీరాముని దివ్య ఆశీస్సులు ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నింపుతాయని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున సూచించారు. ఈ రోజు ఒక ప్రకటన చేస్తూ దీనికోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెల్ ఎంసీఎంసీను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి మంజూరు చేయడంతో పాటు చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని వివరించారు. అదేవిధంగా మీడియా ఉల్లంఘనలను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు లేదా వాటి తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి కోసం 3 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులు 7 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంసీఎంసీ అనుమతి లేకుండా చేసే ప్రసారాలు, ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 2 రోజుల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు, తమిళనాడు, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి వ్యాపించి ఉన్నట్లు వివరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు తేతల్లి నుంచి బయలుదేరి తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడియపులంక, వేమగిరి, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురం చేరుకుని రాత్రి అక్కడే బస్ చేయనున్నారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు రాత్రి 7:30 అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటన్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 6 పాయింట్లు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 4 పాయింట్లు సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. అదేవిధంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ రేపు ప్రారంభం కానుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఈ రోజు ఆయన విజయవాడలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత స్క్రూటినీ తదితర కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా వివిధ మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, నివేదిక, నిర్వహణ వ్యవస్థలను అమలు చేస్తున్నట్లుగా వివరించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక మిథిలా మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామంలోని మత్స్యకార కుటుంబాలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, స్వీప్ నోడల్ అధికారి వై పిచ్చిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామాల్లో ర్యాలీ, మానవహారం నిర్వహించి గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. జనసేన పార్టీ తరపున సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్ ఈరోజు బి ఫారాలను అందజేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో తొలుత పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్, లోకం మాధవి బి ఫారాలను పార్టీ అధినేత నుండి అందుకున్నారు. మొత్తం 21 అసెంబ్లీ, 2 లోక్సభ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బి ఫారాలను అందజేశారు. అనంతరం పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ నేతలను కలుపుకుని విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సహాయ రిటర్నింగ్ అధికారులతో ఈ రోజు జరిగిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రసార మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 2 రోజుల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.